టీడీపీ నేతలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నియమావళి, సిద్ధాంతాలు, అధినేత ఆదేశాలకు ప్రతి నాయకుడు, కార్యకర్త కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే బొండ ఒమ్మిచ్చిన వివరణపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసిందని, ఆ అంశం ముగిసిందని తెలిపారు. నాయకుల వ్యాఖ్యలు కార్యకర్తల్లో గందరగోళం సృష్టించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు శ్రీనివాస్. అందరికీ తెలియజేసేది, పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికల్ని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారో, దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ఉమాగారి విషయం అయితే ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం, మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ కూడా అన్నిసార్లు కూడా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది, ఎవరి మీద వెయిట్ వేయరు అనే ఆలోచనలు కూడా ఎవరు పడొద్దు. అంటే ఆలోచన ఏదో ఉదాసీనత ఉంది అనే భావనలో కూడా ఎవరు రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే గీత దాటితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. టీడీపీ క్రమశిక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. పార్టీ లైన్ దాటితే మొదట హెచ్చరిస్తామని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కూటమి సర్కారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని తెలిపారు. సిద్ధాంతం కానీ, పార్టీ క్రమశిక్షణ కానీ ప్రతి ఒక్కరికి కూడా సమానంగా వర్తిస్తుందనే విషయాన్ని కూడా దయవుంచి మరి పార్టీ నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ స్థాయి నాయకుడైనా సరే పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ లైన్కి కట్టుబడి మాత్రమే పని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు వచ్చినటువంటి గుర్తింపు కానీ అది పార్టీ ద్వారానే మాత్రమే వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రజలు మనకి ఇచ్చేటువంటి గౌరవం పార్టీ సింబల్ ద్వారానే మనకు వచ్చిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కాదు, మనకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ఏదైతే అభివృద్ధి ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరి ముందుకు వెళితే